Respected Honorable Chief Minister sir, Manandra Mitralu, officials from TVS Motors, Adani Foundation, Mega Engineering, ORRC and AP Mass, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీటింగ్ మనకి ఒక హిస్టారిక్ మూమెంట్ అలాగే ఉంది. ఎందుకంటే అన్ని ప్రపంచంలో ఎక్కడ కూడా చూస్తే ఈ స్టైల్లో ఎక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇది చేస్తున్నాం. మెయిన్లీ మీ అందరికీ తెలుసు, ఈ ప్రోగ్రామ్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దాదాపు 8 to 10 months బ్యాక్ స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే మీ అందరికీ తెలుసు దట్ ఏదైతే ఫ్యామిలీస్కి మనం స్కీమ్ ద్వారా లేకపోతే అదర్ ఆపర్చునిటీస్ ద్వారా సపోర్ట్ చేయలేకపోయాము, వాళ్ళకి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా లేకపోతే ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా అంటే ఎలా సపోర్ట్ చేయగలం, వాళ్ళకి ఎలా సెల్ఫ్ సస్టైనబుల్ అలాగా రెడీ చేయగలం, అదేతో ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సార్ ఐ జస్ట్ present the report sir till now. Next sir, total sir overall Chittoor district sir 67,000 మనకి బంగారు కుటుంబం ఉన్నారు సార్. ఇప్పటి వరకు 38,000 అడాప్ట్ అయ్యారు సార్. అండ్ మార్గదర్శిస్ 3,500 ఉన్నారు సార్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓవరాల్ సార్. నెక్స్ట్ సార్ కుప్పం స్పెసిఫిక్లీ చూస్తే సార్ మనకి టోటల్ 9,000 బంగారు కుటుంబం ఉన్నారు సార్. అదిలో సార్ కుప్పం రూరల్ 718 సార్, కుప్పం అర్బన్ 1175 సార్, రామకుప్పం 2102 సార్, గుడేపల్లి సార్ 2200 సార్, అండ్ శాంతిపురం 2700 సార్. నెక్స్ట్ సార్ టోటలీ సార్ ఇప్పటి వరకు 9,000లో సార్ 8,200 అడాప్ట్ అయ్యారు సార్ మనకి. ఇన్ దాట్ సార్ ఓన్లీ 783 ఆర్ లెఫ్ట్ సార్. ఈ 8,225లో సార్ మనకి సార్ టోటల్ ఇప్పటి వరకు సార్ 3 మెయిన్ ఆర్గనైజేషన్స్ 3 మండల్స్కి వచ్చింది సార్. నెక్స్ట్ సార్ ఐ జస్ట్ ఇంట్రడ్యూస్ సార్. ఫస్ట్ సార్ మెగా ఇంజనీరింగ్ టీమ్ సార్. వాళ్ళు ఏపీ మాస్ ఒక ఎన్జిఓ ఉన్నారు సార్. ఏపీ మాస్ ఎన్జిఓతో వాళ్ళు పని చేస్తున్నారు సార్. వినాయక్ గారు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిపి సార్ మన రామకుప్పంలో సార్ ఆల్మోస్ట్ 2,000 ఫ్యామిలీస్కి అడాప్ట్ చేశారు సార్. అదేలో 130 ఫ్యామిలీస్కి ఆల్రెడీ బెనిఫిట్ కూడా వచ్చింది సార్. Okay, you can present now sir their assessment, what is happening. Yes sir, మీరు Each group has to present, then we'll have an idea. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మీ అద్భుతమైన ఈ ఆలోచన ఏదైతే ఈ P4 జీరో పావర్టీ అనే కార్యక్రమం ఉందో అది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. మీతో నేను ముందు కూడా మన స్మార్ట్ ఏపీ ఫౌండేషన్లో కలిసి పనిచేశాను ముఖ్యమంత్రి గారు. సో ఇప్పుడు చేస్తున్న మన ఈ కార్యక్రమం అంటే మనము మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా 2 మండలాలు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి గుడ్లవల్లేరు మండలం కృష్ణా డిస్ట్రిక్ట్, ఇక్కడ రామకుప్పం మండల్ మన కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో. ఈ రెండింటిలోనూ కలిపి సుమారుగా 4,000 కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రామకుప్పం మండలంలో అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీస్లో ఇప్పటి వరకు మనము 100 కుటుంబాలకు జీవనోపాధులు సుమారుగా 60 లక్షల రూపాయల జీవనోపాధులు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ బంగారు కుటుంబాలకు సంబంధించి ఒక 18 మంది కార్యకర్తలను పెట్టాము. వాళ్ళు లేచి నిలబడుకుంటే బంగారు మిత్రలు అని వాళ్ళందరికీ ఇట్లా యాప్రాన్స్ కూడా వేయడం జరిగింది. ఈ బంగారు మిత్రలు ప్రతి 100 కుటుంబాలకు ఒక బంగారు మిత్రలు, వీళ్ళందరినీ కూడా మీరంతా బెనిఫిషరీస్ ఏనమ్మా బంగారు కుటుంబంలో బంగారు మిత్ర బంగారు మన స్కీమ్ ఏదైతే ప్రభుత్వం లాంచ్ చేసిందో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం, ఆ స్కీమ్లోనే వాళ్ళందరినీ కూడా మనము బంగారు మిత్రులుగా సెలెక్ట్ చేయడం జరిగింది జననాయక పోర్టల్ నుంచి. అవును కాదు, వీళ్ళు దీంట్లో లేరు. కాకపోతే ఓకే, మీరు 2 జననాయకుల్లో కొంతమంది తీస్తారు, కొంతమంది బంగారు కుటుంబాల్లో. ఇది కాకుండా మనము ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ తరఫున ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రామకుప్పంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు 30 మందికి
ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ జరుగుతోంది. 45 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా మెగా ఇంజనీరింగ్లోనే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 100 మందికి ఎవరికైతే మనం జీవనోపాధులు ఇచ్చామో, ఆవులు కానీ గొర్రెలు కానీ లేకుంటే బిజినెస్, వాళ్ళందరితోనూ మన ఈ బంగారు మిత్రాలు వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నారు సీఎం గారు. దీంతో పాటు వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని స్కీమ్స్ ఏదైతే ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటట్లు చేసే బాధ్యత మన బంగారు మిత్రుల మీద ఉంది. దానితో పాటు ప్రతి కుటుంబానికి ఒక మోటివేషన్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సాగించాలి అనే కార్యక్రమాన్ని కూడా మన ఈ రెన్యూమరేషన్ ఆర్ గివింగ్ ఫర్ బంగారు మిత్ర. బంగారు మిత్రాలకు మనము 13,000 రూపాయలు ఒక్కొక్కరికి మనం రెమ్యూనరేషన్ ఇస్తున్నాము. వాళ్ళు ఒక్కొక్కరికి అలాట్ చేసిన 100 ఫ్యామిలీస్లో మనం ఫేజ్డ్ బేసిస్లో వాళ్ళకి లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేస్తాము. లైవ్లీహుడ్స్తో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ లేకుంటే వాటర్, శానిటేషన్, అంటే ఓవరాల్ ఫ్యామిలీ డెవలప్మెంట్. సో వాళ్ళు ఒక డిగ్నిఫైడ్గా జీవనం సాగించేదానికి ఈరోజు మీరు ఒక ఆలోచన చెప్పారు లాస్ట్ టైం విజయవాడలో జరిగిన మీటింగ్లో. ఈరోజు ఎవరైతే బంగారు కుటుంబంగా ఉన్నారో వాళ్ళు రేపు మార్గదర్శిగా తయారవ్వాలి అనే ఒక మంచి ఆలోచన మీరు చెప్పారు. అలాంటి ఆలోచనను ఇప్పుడు మనము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో 97 ఫ్యామిలీస్కు ఇప్పుడు మనము రామకుప్పం మండలంలో మనము 97 జీవనోపాధులు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో 51 మిల్క్ యానిమల్స్ అంటే కౌస్ ఇవ్వడం జరిగింది. 22 ఫ్యామిలీస్కు షీప్ కానీ గోట్ కానీ, ఇంకా కొన్ని కిరాణా షాపులు, అంటే వాళ్లకు దేని ద్వారా అయితే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో, దేని ద్వారా అయితే వాళ్ళకు ఒక సుస్థిరమైన ఆదాయం వస్తుందో ఆ కార్యక్రమాన్ని మనము ఈరోజు టేకప్ చేయడం జరిగింది. ఇట్లా మనం రామకుప్పంలో ఉన్న 1500 కుటుంబాలకు కూడా మనము ఈ డిసెంబర్ లోపల 15 మందిని పెట్టుకున్నారా? వీళ్ళని 15 మందిని పెట్టుకున్నాము. బంగారు మిత్ర 15 పెట్టుకున్నారు. ఇట్లనే ఇప్పుడు మనము కుప్పం మండలానికి అదాని ఫౌండేషన్ వాళ్ళతో కలిపి ఇక్కడ కూడా ఇంకొక 15 మందిని పెట్టుకోవాలనేది ఆలోచన. ఇది కుప్పం మండలం కోసం. అంటే అక్కడ 15, ఇక్కడ 15, 30 మంది. వీళ్ళు బంగారు మిత్రులుగా ప్రతి కుటుంబంలోనూ మమేకమయ్యి వాళ్ళ యొక్క జీవన స్థాయిని మెరుగుపరచడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళని మీరు ఎప్పటికప్పుడు ఎంపవర్ చేయడం, గైడ్ చేయడం ఎవ్రీ మంత్. మొన్ననే మనం 3 days ట్రైనింగ్ ఇచ్చాము. మన బంగారు మిత్రులకు కనీసం నెలకు ఒక 3 రోజుల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మోటివేషను, వాళ్ళ యొక్క మానిటరింగు ఇదంతా కూడా మనం సపోర్ట్ చేస్తాము. దీంతోపాటు మన కాడా పీడి గారి సహకారంతో రామకుప్పంలోనే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైన్ అయిన వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యమైనది, ఒక అమ్మాయికి థాలసీమియా పేషెంట్ ఉంది. ఆ అమ్మాయికి సపోర్ట్ చేయమని కాడా పీడి గారు రిక్వెస్ట్ చేశారు. మిమ్మల్ని కూడా కలిశారంట వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేయడానికి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ముందొచ్చారు. ఇది కాకుండా ఒక 2 ముఖ్యమైన అంశాలు కాడా పీడి గారు కూడా దాన్ని రేజ్ చేశారు. ఒకటి, డాక్టర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఒక 500కు పైగా పిల్లలు ఉన్నారు అక్కడ. దాన్ని ఒక మోడల్ స్కూల్గా, అంటే రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్గా డెవలప్ చేయాలనేది, దాని మీద కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు వర్క్ మొదలుపెట్టారు. విజిలాపురం పిహెచ్సిని కూడా ఒక మోడల్ పిహెచ్సిగా తయారు చేయడం అనేది. అంటే మనం ఏమంటున్నామంటే ఈ రామకుప్పం మండలం లేకుంటే ఈ కుప్పం మండలాలు కూడా P4 ఇంప్లిమెంటేషన్లో మన రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాం లాగా ఒక హోలిస్టిక్ అప్రోచ్లో ఉండాలనేది మన ప్రయత్నం. అందుకని ఈ పునాది. మీ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ ఒకరు? మన వినాయక్ మన ఇక్కడ ఇన్ఛార్జి. నేను ఫుల్ టైం 100% ఇక్కడే ఉంటారు. దాంతోపాటు సైదాబి అనే ఇక్కడ మన లైవ్లీహుడ్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. వీళ్ళు ఇంకొక కంప్యూటర్ MIS చూసేవాళ్ళు. వీళ్ళతో పాటు 15 మంది బంగారు మిత్రులు. వాట్ ఈజ్ యువర్ స్టాఫ్? వాట్ ఈజ్ బంగారు మిత్ర? ఇది మన ప్రయత్నం. అందుకని ఈ పునాది. మీ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ ఒకరు? మన వినాయక్ మన ఇక్కడ ఇన్ఛార్జి. నేను ఫుల్ టైం 100% ఇక్కడే ఉంటారు. దాంతోపాటు సైదాబి అనే ఇక్కడ మన లైవ్లీహుడ్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు.
వీళ్ళు ఇంకొక కంప్యూటర్ ఎంఐఎస్ చూసేవాళ్ళు. వీళ్ళతో పాటు 15 మంది బంగారు మిత్రులు. వాట్ ఈజ్ యువర్ స్టాఫ్, వాట్ ఈజ్ బంగారు మిత్ర, రెండు కలిపి ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపితే 18 మంది ఇక్కడ మనకు. ఇంక ఇప్పుడు అదాని ఫౌండేషన్తో కుప్పం తీసుకుంటే మొత్తం కలిపి 40 మంది సిబ్బంది అవుతారు. అక్కడ ఇక్కడ కలిపితే 40 మెంబర్స్ స్టాఫ్ అవుతారు. సో మన అదాని ఫౌండేషన్ నుంచి డాక్టర్ అభిషేక్ ఈజ్ ద ఫౌండేషన్ సిఇఓ. సో మన రాజేష్ గారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ యువర్ ఐడియా? Thank you, sir. Honorable CM, sir. So I'm Dr. Abhishek Laktakia, CEO of Adani Foundation. First of all, I would like to thank you for giving us this opportunity to be part of this great initiative. So we will be working on transforming 1863 Bangaru Kutumbam and the entire focus will be on livelihood. The focus is income should be coming to the family, because once the income is there, then they will definitely health, livelihood, education, other things can work. We will identify Bangaru Mitram, and Mitras will be also from those families. If one of the family member can become a Mitra, he will get some earning from us, so that that family livelihood can also enhance. The first and foremost thing, we will do a full family development plan will be developed, and we will track them over a period of time and through a digital tool also. What is happening? We will see whether they have land, or if they don't have land, then what are the alternative livelihood options are there. We can engage women in various small enterprises. If they want stitching, if they want masala making, if they, anything that they want to do. I recently, before coming here, I visited the area also. So tomato is also, there's a lot of tomato production is happening here. So we can see vegetable production at the backyard. And if a lot of Kutumbam can come together, then volume can also be produced and we can see the market. So idea is income enhancement is very, very important, and we will definitely work very intensively with the families so that they come out of this poverty over a period of 2 to 3 years. We are trying to figure out 2,500 plus families into Bangaru Kutumbam, sir. Now we have, it's been only 1 month since we have started. ORCC, who is already renowned in our Andhra Pradesh, sir. This is a renowned NGO. They have already expertise in Vijayawada and other districts. So with their expertise, we have started this project, sir. And it's been 1 month we have started here. And this is 30 families we have already identified, sir. In that 26 families, we have already made sure that our beneficiaries has been reached, sir. Like cows, like sheeps and stitching missions. All this we have already given for the 26 families. And from here on, we are going to approach the rest of the families. And we are also looking up to take up this whoever the employees, whoever is waiting for the employment after completing their education. We are making sure that in our TVS Motors, we also have an opportunities for them, and we are asking them to share their profile. We are going to our HR team. We are making them for making a scope for a skill development and training program at our plant, and from there we will deploy them in our plant only, sir. This is our program for the to complete the unemployment also, sir. No, there is a good model is emerging. Yes, sir. One is same model what they are doing, 100 families, one Bangaru Mitra. Yes, sir. Bangaru Mitra will give you continuous feedback. Correct, sir. They will also take to the field and then they will coordinate that families. Correct, sir. Your staff, you have Yes, to sir. keep. Even we have the same thing, sir. Instead of Bangaru Mitra, we have Bangaru Sadakalu, sir. We have named it as Bangaru Sadakalu. Make it uniform, only one word. Sure, sir. Throughout the state. Sure, sir. Then it will be easy for us. Yes, sir. Bangaru Mitra. Yes, sir. Then it will have impact. Yes, sir. Second one is, you are able to sensitize all 3 groups I am asking. Yes, sir. As on today, you are starting, 2 aspects are very clear. Some families you identified for livelihood so that their income will enhance. Second program, you are starting with a training, skill development, so that your organization can absorb them, or some other organizations also can absorb. Both models you are working. Third model is one more. You have to empower your Bangaru Mitra. Why can't you sit? I can talk, and then we will give you phone there only. Mic, you can talk there. You can keep with you if necessary. Yes. Third one is, I will find out with the experience with them.
మూడోది, సమ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ తెలుగు, 1 or 2 people are not following తెలుగు. అదర్స్ మెజారిటీ 90% దే వాంట్ ఇన్ తెలుగు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్గా బంగారు కుటుంబాలకు అందరికీ స్వాగతం. ఇప్పుడు బంగారు కుటుంబాలని 3 ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఇవి. ఒకటి అదానీ, దేశంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ ఇది. రెండవది టీవీఎస్, మన టీవీఎస్ వాహనాలన్నీ కూడా దాంతోనే వస్తాయి, వాళ్ళు కూడా పెద్ద ఆర్గనైజేషన్. మూడోది మెగా కూడా ఈరోజు పెద్ద ఆర్గనైజేషన్ అది. వీళ్ళు ముగ్గురు కలిసి 3 మండలాలు తీసుకున్నారు. ఈ 3 మండలాలు తీసుకొని బంగారు కుటుంబాలన్నీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ మనుషులు ఒకరిని పెట్టారు. దాని కింద బంగారు మిత్రాన్ని మీలో ఒకరిని మీ ప్రాంతంలో ఒకరిని పెట్టుకున్నారు. బంగారు కుటుంబంలో కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉండి ఒకరిని పెట్టుకొని ఒక్కొక్కరికి 100 కుటుంబాలు అప్పచెప్పారు. ఇక్కడ మోడల్ అంతా కూడా నేను అనుకున్నది ఇది గుడ్ మోడల్. వాళ్ళకు కూడా ఒక అసెస్మెంట్ వచ్చింది. ఇక్కడ ఎవరైతే చిన్న చిన్న పనులు, మీకు భూమి ఉంది, ఆ భూమి మీద ఆదాయం రావాలంటే ఏం చేయాలో మీకు వాళ్ళు ఆలోచనలు ఇస్తారు. లేదు మీరు 2 ఆవులు పట్టుకుంటారు, ఆ 2 ఆవులు కానీ లేకపోతే ఒక 6 or 7 గొర్రెలు కానీ మేకలు కానీ పట్టుకోవడానికి అవకాశం ఉంటే అవి కూడా నేర్పిస్తారు. అంటే మీకు వారసత్వంగా వచ్చినటువంటి ఆక్యుపేషన్, వృత్తి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు గైడ్ చేస్తారు. అదే మరి మీ పిల్లలు చదువుకుంటామంటే మిమ్మల్ని బాగా చదివించి వాళ్ళు కూడా గైడ్ చేసి నెక్స్ట్ లెవెల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫర్దర్గా ఏదైనా ట్యూషన్ కావాలంటే ట్యూషన్ పెట్టేయడం అవన్నీ చేస్తారు. ఈ 2 ప్రోగ్రామ్స్ని, మూడోది మీలో చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారు. ఈ 3 ప్రోగ్రాంలు చేస్తారు. నాలుగోది నేను ఆలోచించేది ఏంటంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ కెన్ యూ ప్రిపేర్ త్రూ బంగారు మిత్ర 100 families action plan that you have to work it out. That means action plan, what is the assets they are having, what is the liabilities they are having as on now, what is the income they are getting. Through skill development gaani ivanni chesi how you are going to enhance their income and better livelihood. ఈ 2 ఎక్సర్సైజులు మీరు చేస్తే దాన్ని అమలు చేయడానికి ప్రియారిటీ బేసిస్లో ఏదో వికాస్ ఒకసారి చెప్తే చేయడం కాకుండా మీరే సెలెక్ట్ చేసి ఫేజ్డ్ మేనర్లో మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి మిస్ అవుతూ ఉంది మీ దగ్గర నుంచి. మీ ఫ్యామిలీల్లో, మీ 1500 ఫ్యామిలీల్లో ఎన్ని కుటుంబాల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళని కూర్చొని పెట్టి కౌన్సిలింగ్ చేయడం, బాగా చదువుకోమని. మార్కులు వస్తాయి, అది కూడా మీరు టెస్ట్ చేయడం. అప్పుడు టైం టు టైం ఇఫ్ యూ ఎగ్జామిన్ దర్ మార్క్స్, దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్, స్పెషల్ కోచింగ్ యూ విల్ ఆర్గనైజ్. దెన్ క్యారియర్ బిల్డింగ్ యూ ఆర్ గోయింగ్ టు గైడ్ దెమ్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ. Third one, we are having so many programs here. I am bringing water. We are going for natural farming, dairy, poultry, sheep rearing, and also horticulture, and also sericulture. This type of activities we are going, government. What all we are doing, you have to synchronize your programs also. There is a spin-off impact effect. How things are going to happen, మీరు how to update your approach, both you have to do. That is where every 100 families you are doing, why can't you put it 500 families or 700 families, one cluster, one in charge. Then they will work ground continuously. Ultimately, I want to reduce inequalities.
some people are not aware, ignorance. If you can guide them, కొంతమందికి వారసత్వంగా వచ్చి 5 ఎకరాల భూమి ఉంటుంది, పేదరికంలో ఉంటారు, వాళ్ళని ఎట్లా చేయగలుగుతారు? ఇప్పుడు మేము డైరీకి వెళ్ళాం. డైరీలో పెద్ద ఎత్తున ప్రిఫరెన్షియల్ ఇన్సెమినేషన్, మన సెక్స్ ఎక్సార్టెడ్ దీనికి వెళ్ళాం, సెక్స్ సార్టెడ్కి వెళ్ళాం. సెక్స్ సార్టెడ్కి వెళ్ళినప్పుడు 93% సక్సెస్ రేట్. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. దేర్ హౌ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ కౌస్, అది కూడా 4-5 వస్తాయి. వచ్చినప్పుడు అమ్మకుండా పెట్టుకుంటే మల్టిప్లై అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఇప్పుడు ఒకవేళ కానీ మీ గ్రూపుల్లో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఆఫ్ నో ల్యాండ్, మేము కూడా ప్రోగ్రామ్ ఇస్తాం, మీరు కూడా చేసి వై కాంట్ టు గో కమ్యూనిటీ ఫార్డర్ డెవలప్మెంట్ బై అవుట్సోర్సింగ్ and also animal hostel. If government wanted to give some money, we will also work it out. Then 100 animals, 1 animal hostel, owning 20, 25 or 30 people. Then community fodder they will raise, they will get it, they will look after some management, everything. You create a management mechanism among them, just like Bangar Mitra. They will manage. Poor people will get 20,000 rupees a month. They will look after that animal, they will go and do some work, or sometimes everything will come, they will get that income. How you are going to create a models? Ultimately my idea is, because of your management skills, you are all specialists in wealth creation. You are multiplying your wealth. Why can't you multiply వీళ్ళ వెల్త్ని, పేదవాళ్ళ యొక్క సంపదను మీరు మల్టిప్లై చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ వర్కింగ్ దిస్ కాన్సెప్ట్. మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేము గవర్నమెంట్ చేస్తాం, మీరు చేస్తే ఏమవుతుందంటే ఫోకస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. మీ దాన్ని నేను అనలైజ్ చేసి ఎవరు బాగా చేయగలిగారు ఎవ్రీ ఇయర్ నేను అసెస్మెంట్ తీసుకుంటా. మీరు ఎంతమంది చేశారు, ఎంత బాగా చేశారు. డబ్బులు పెట్టడం ఒకటే కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ ప్రొవైడ్ చేయాలి. మీరు అది కానీ ప్రొవైడ్ చేయగలిగితే వండర్. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ అప్పుడప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు కావాల్సింది మీ దగ్గర నుంచి అందరినీ మీరు అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీస్ అన్నీ కాంప్రహెన్సివ్గా ఒక పిక్చర్ తీసుకోవడం, 100 మెంబర్స్కి ఒక బంగారు మిత్ర పెట్టేయడం, ఒక క్లస్టర్ పెట్టి ఆ క్లస్టర్కి ఒక ఇన్ఛార్జి మీ దగ్గర నుంచి పెట్టడం, ఓవరాల్ ఆఫీస్ పెట్టడం. ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు కాడాతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండడం, ప్రతి ఒక్క ఇంటికి ఆదాయం పెంచే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం, వాళ్ళు ఉండే అసెట్స్ ఇవన్నీ చేసి నేను చెప్పిన ఇది. నెక్స్ట్ ఇది ఇన్నోవేటివ్ వేలో వెళ్ళడం, ఆ పిల్లల్ని చదివించడం, అవసరమైన స్పెషల్ హోల్డింగ్ పెట్టడం, వాళ్ళ మీద స్పెషల్ కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం, టైం కానీ డబ్బులు కానీ పెట్టడం. దాంతో ఒక జనరేషన్ కానీ చదువుకుంటే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంది, మారిపోతుంది. దట్ ఈస్ అదర్ ఇది చేయడం. మీరు చదువుకున్న పిల్లలు ఉంటే ఉద్యోగాలు ఇప్పించడం, స్కిల్ డెవలప్మెంట్ చేసి. మల్టిపుల్ అప్రోచ్, నాట్ సింగిల్ అప్రోచ్. నేను చెప్పేటి ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఒక 12-14 పెట్టి 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. మేము చేసే పనులు మేము చేస్తాం. మాతో కూడా మీరు సింక్ చేసుకోవచ్చు. సింక్ చేసుకొని మేము చేసే పనులు మీరు ఓనర్షిప్ తీసుకొని ఏదైనా చిన్న ఉంటే మేము కూడా కోఆర్డినేట్ చేసి ఫైనలైజ్ చేస్తాం. సినర్జీ, ఎనర్జీని మనం సినర్జీ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ ఇన్ 3 months విల్ హ్యావ్ ఎ రివ్యూ. ఇప్పుడు ఇంకా ఇక్కడ బంగారు మిత్ర ఒకరు మాట్లాడండి, మీ అనుభవం ఏంటి? మీలో ఒకరు బంగారు మిత్ర ఎవరన్నా కానీ బాగా టచ్లో ఉండేవాళ్ళు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ బంగారు మిత్ర యాజ్ ఆన్ నౌ?
మీకు కూడా ఒక అవకాశం టు సర్వ్ ది పీపుల్. నమస్తే సార్, నా పేరు జ్యోతి సార్, రామకుప్పం మండల్ సార్. సార్, బంగారు కుటుంబాల కోసం వర్క్ చేస్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. వాళ్ళందరితో కమ్యూనికేట్ అవుతున్నాను. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అవసరాలు తెలుసుకుంటున్నాను సార్. వాళ్ళు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంకా 2-3 అవర్స్ కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కషన్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా జీవనోపాధులు అంటే ఇన్కమ్ సోర్సు కానీ ఇన్కమ్ సోర్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలాంటి మార్గం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి సార్. లైక్ ఆవుల మీద ఇంట్రెస్ట్ ఉంటే అది, లేదంటే షాప్స్ కానీ, లేదంటే డ్రైవింగ్ వచ్చే వాళ్ళకి ఆటోస్ సెకండ్స్లో అలా చాలా చేసాం సార్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో మనం స్కిల్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేసాం సార్. ఇంకో 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇంకా సార్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పాం సార్. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ఫీల్డ్ అయితే. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంబీఏ సార్. ఎంఏ చేసాం. ఎంబీఏ చేసాం. ఎస్ సార్. ఇప్పుడు వై కాంట్ యూ ఎంగేజ్ దిస్ టైప్ ఆఫ్ వాలంటీర్స్ who are having social responsibility? Anyway, you are engaging some people by selection, those who are having commitment, they want to contribute. That is where you are bringing knowledge and money. They are having some commitment to do service. Both you can integrate. If it is 100 families, you analyze. If it is good, okay. Or otherwise, so anybody is coming voluntarily, 50 families you can put it. Next step you go through, there is any problem, 50 కుటుంబాలకు ఒకరు ఉంటారు. ఓకే అమ్మా, గుడ్, ఎక్స్ట్రాడనరీ, Thank you, sir. నైస్. Thank you so థ్యాంక్ యూ much. అమ్మా, గుడ్, బాగా చేస్తున్నారు, కీప్ ఇట్ అప్. మన ప్రాంతాన్ని మనమే చేసుకోవాలి, మన ప్రజల్ని మనమే బాగు చేసుకోవాలి. అలాంటి స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతున్నారు. అనుభవంలో మీరంతా కూడా ఎమర్జ్ చేయండి. 50 మందికి ఒకరు కావాలన్నా ఏంటిని కూడా దాన్ని బట్టి చేసుకుందాం. మా మండలికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మచ్. గుడ్ అమ్మా. ఇది దేశానికే ఒక, ప్రపంచానికి ఒక మోడల్, దేశానికి ఒక మోడల్. ఇది మన సక్సెస్ అయితే ఇది రియల్ మోడల్గా తయారవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎవరైనా బెనిఫిట్ అయిన వాళ్ళు ఒకరు చెప్తారా? ఆయనకి ఇవ్వండి. నా పేరు హరికృష్ణ, కృష్ణరాజపురం గ్రామం, మనేంద్రం పంచాయతీ, రామకుప్పం మండలం. 2 సంవత్సరాల క్రితం నేను బాగానే డ్రైవింగ్ జాబ్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగి కాలుకి యాక్సిడెంట్ అయింది. అప్పటి నుండి నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయాను. తర్వాత P4 తరపున మెగా ఇంజనీర్ సంస్థ వారు వచ్చి నాకు సహాయం చేసి చిల్లర కొట్టు పెట్టుకోవడానికి సహాయం చేసినారు. ఇప్పుడు ఒక రోజుకు ఒక 500 సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మరియు మెగా ఇంజనీరింగ్ సంస్థ వారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇక్కడ నీ కాలు ఏం చెప్పారు, అది ఏమి అంతేనన్నారా? ఇంకా 2 ఆపరేషన్లు చేయాలంట సార్. ఇంకా 2 ఆపరేషన్లు చేయాలంట. ఓకే, ఆ 2 ఆపరేషన్లు ఏమవుతా చెప్పు, అవి కూడా చేస్తారు. వాళ్ళైనా మనమైనా చేద్దాం. ఆపరేషన్ కూడా చేయించి నువ్వు సెట్ అయ్యే వరకు అండగా ఉంటారు. ఓకే సార్, చేద్దాం. లేకపోతే నేను సీఎం రిలీఫ్ అనేసి 2 మీరు ఇవ్వండి, మీరు చూపించుకోండి. మీరు కావాలంటే క్లెయిమ్ చేయండి, విల్ గివ్ ఇట్. ఇంత చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మా. మరియు మా అక్కలాగా ఉండి నాకు అన్నీ చేసి పెట్టిన లావణ్యక్క గారికి మరియు సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సంతోషమ్మా. బంగారు మిత్ర, గుడ్, సంతోషమ్మా. బాగా చేస్తున్నారు, బాగా ఐడెంటిఫై చేశారు. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడు బంగారు మిత్ర, ఎంతవరకు మీరందరూ కూడా బంగారు మిత్ర అండ్ ఆల్సో అవర్ మార్గదర్శీస్, you are able to understand our Sanjeevani digital health records. You have to go through all our programs. Your team has to analyze what we are doing in Kuppam, how it is going to benefit health, happiness and also wealth creation. That is where we are working. Infrastructure in a big way, industries in a big way,
health aspects, universal health insurance, April onwards 2.5 lakhs for every family, except rich families, everybody will do it. Third one, there is a Sanjeevani project, real-time consultations, everything real-time, and also we are bringing global knowledge to the patient at his doorstep. And consultations online, offline, prefixed. And also every family we are going to analyze his health position. On the basis that vulnerability score will give. Every person what is his health score, what is his problem. Once in 3 months, all vulnerable people, clinical tests we are doing. As on today, 42, 43 tests we are doing. Now, Japan kits have come. Another 12 we are going to add. Direct video conference, real-time testing, even X-ray, everything. They can talk to doctor. By seeing report, you can guide. Latest technologies we are going, that is a game changer, preventive health, curative health, and also real-time monitoring. Every person I want to do it. That is the biggest exercise we are doing. Then, ఏంటమ్మా ఆవిడకి మైక్ ఇవ్వండి. మా ఇంటానికి సీకాలు స్టాక్ అయింది. 8 నెలలు అవుతాను సార్, పనుకుంటూనే ఉన్నారు. మాకు ఏమి ఆదాయం లేదు. మేము ప్రామిస్ పేదవాళ్ళం సార్. మేము మాకు ఏమైనా సహాయం చేసి పెన్షన్ అందియాలి సార్. ఆయన పనుకుంటూనే ఉన్నారు. ఇక్కడ బంగారు మిత్ర ఆవిడ, నువ్వేనా బంగారు మిత్ర? ఏంటి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయది. మైక్ అతనికి వేయండి. సార్ గుడిపల్లి మండలం చెట్టిపల్లి పంచాయతీ గోవిందపల్లి గ్రామం సార్. ఆమెది వాళ్ళ ఆయన పారాలసిస్ అయినాడు సార్ 3 months నుంచి. అందుకే ఆయన నడువులేని పరిస్థితుల్లో ఉన్నాడు సార్. బెడ్ మీద బెడ్ రిటర్న్ సార్ 3 months నుంచి. అందుకే ఆమెకి పెన్షన్ కావాలని ఆమె బంగారు కుటుంబంలో ఆమె కూడా ఉన్నారు సార్. అందుకే పెన్షన్ కావాలని ఆమె మొరపెట్టుకుంటారు సార్. ఓకే, మీరు ఒకసారి ఓకే అలాంటివి ఉంటే మీరు ప్రియారిటీ పెట్టి శాంక్షన్ ఇచ్చేసేయండి. ఆ సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే ఇచ్చేసి అటుకి ఇవ్వండి మీరు. ఓకే అమ్మా, నేను చూస్తాను, నువ్వు ఫాలోఅప్ చేసుకొని చేయమంటాను. ఓకే. దెన్ ఇంకా ఎవరైనా చెప్పాలన్నా మీలో? ఓన్లీ ఒకరు వారికి మైక్ ఇవ్వండి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. స్కిల్ డెవలప్మెంట్. యా సార్, మీరు మా కుప్పం ఎంతగానో మా కుప్పం మీద ఫోకస్ పెట్టి మా కుప్పం ఎంతగానో డెవలప్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు సార్. సార్, మేము అదేమంటే మేము కుప్పంలో నాకు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకా మా కుప్పం ఇట్లా మారుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. దాదాపుగా 30-40 వేల మంది బెంగళూరు పోయి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికి. మీరు ఎప్పుడైతే వచ్చి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారని మాకు ఎప్పుడైతే వార్త తెలిసిందో, ప్రతి యువకుడిలోనూ ప్రతి యూత్లోనూ అందరికీ ఒక సంతోషం సార్. మేము ఇంకా బెంగళూరు పోవాల్సిన పని లేదు, మన కుప్పంలో మనం ఉన్న ఊర్లోనే సంతోషంగా ఉంటామని ఒక సంతోషం మీరు తెప్పించినందుకు మీకు వందనాలు సార్. అలాగే సార్, మా పేదలు మాకు ఎప్పుడు కానీ మాకు ఇలాంటి పథకాలు తేలేదు. బంగారు కుటుంబం అనేది మాకు చాలా చాలా గొప్ప ఇది సార్. సార్ మేము మా నాన్న లేరు, మా తల్లికి చాలా అనారోగ్య సమస్యగా ఉంది సార్. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. నాకు ఇల్లు కూడా సరిగ్గా లేదు సార్. అట్లాంటి సిచ్యువేషన్లో నేను మా అమ్మను వదిలిపెట్టి ఎక్కడ బయట పోవాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగానే ఉంది సార్. అప్పుడు మా ఫ్రెండ్ అనుకోలేని రీతిగా ఇట్లా మీ ఇల్లు బంగారు పథకానికి పెట్టారు,
మీకేం కావాలంటే నేను గొర్రెలు చూసుకొని మా అమ్మని ఇంట్లోనే చూసుకుంటానని చెప్పాను సార్. నేను ఇది వస్తుందో లేదో అని అనుకున్నాను సార్, కానీ అనుకోలేని రీతిగా మాకు గొప్ప సహాయం చేసినందుకు మీకు వందనాలు సార్. ఇక్కడున్న ఎంతోమంది పేదలకి మీరు సహాయం చేస్తున్నారు, ఈ కుప్పాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు సార్. సార్ అసలు ఎక్కడ జరగలేని రీతిగా మీరు ఇంద్రని కాలువని నీళ్లు తెచ్చారు. ఎంతో రైతులకి పేదల పాలనీటి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాల్సిన పరిస్థితి సార్ ఇప్పుడు సార్ మీరు మాకు ఒక మన సార్ ఎమ్మెల్సీ గారు కూడా వందనాలు సార్. సార్ గారు కూడా సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు ఇల్లు లేదు అని చెప్తే ఆ రోజు ఈ అబ్బాయికి ఏముందో కావాలని సార్ గారు ఆయన పేరు సార్ వాళ్ళకి చెప్పారు సార్. అక్కడ రామకుప్పంలో మండల ఆఫీస్ వాళ్ళకి ఈ అబ్బాయికి ఏముందో ఇల్లు లేదంటున్నారు, ఒకసారి చూడండి అని కూడా సార్ కూడా సహకరించారు. సార్ మీకు వందనాలు సార్. నాకు ఒకే ఒక సహాయం చేయండి సార్. నాకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాను సార్. మా అమ్మ మీద మోల్డింగ్ సీలింగ్ వచ్చి పడింది సార్ కాళ్ళ మీద, మా అమ్మ కాలు బెనికింది సార్. ఒక సహాయం చేయండి సార్ నాకు సార్. కట్టించండి, ప్రియారిటీ పెట్టి కట్టించండి సార్. ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్తోమత లేదు సార్, దానికి కూడా మీరే సహాయం చేయండి సార్. కట్టిస్తారు. ఇంకోసారి అపోజిషన్ పార్టీ వాళ్ళు సార్ మా దగ్గర మీకు ఇల్లు ఇస్తాము, జాగాలు ఇస్తామని చెప్పి ఒక ఆయన డబ్బులు తీసుకున్నారు సార్ మా దగ్గర. తీసుకొని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు సార్ మాకు సార్. దాన్ని ఇంకా కూడా మేము మోసపోయాను సార్. ₹1,00,000 దగ్గర ఖర్చు పెట్టి దాన్ని ఇంకా కూడా మోసపోయాను సార్. సార్కి చెప్పాను సార్. సార్ కూడా దాన్ని నేను వెంటనే చూస్తానని చెప్పారు సార్. అది పోలీసులు చెప్పి వసూలు చేసి ఇచ్చేసారు. ఆస్ దెమ్ టు కలెక్ట్ ఇట్. ఎస్పీ పోలీసులు చెప్పండి. ఓకేమ్మా, విల్ గెట్ ఇట్ డన్. చేపిస్తాం. కృతజ్ఞతలు సార్ మీకు. మీరు చూస్తాను, చేపిస్తాం. ఓకే. ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎవరైనా ఒకరు మాట్లాడతారా? గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఆనంద్ రెడ్డి, నాది రామకుప్పం మండలం సగనేకుప్పం. నాకు ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తామండి. ఊర్లో ఉన్న కొంచెం గొడవల వల్ల ఇప్పుడు ఊర్లోనే ఉండి ట్రైనింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మెయిల్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా బాగా ట్రైనింగ్ కూడా తీసుకుంటే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. చాలా కంపెనీలు వస్తున్నాయి. ఒక 37,000 నుంచి 40,000 ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి. ఒకవేళ అప్పటికి కూడా రాకపోతే ఈ 3 కంపెనీలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవ్వరు కూడా ఉద్యోగం లేదనకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే కాగితాలు రాసేయండి, ఒకసారి స్టడీ చేసి చేపిస్తాను. ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి. నాకు కూడా అన్నీ సూపర్వైజ్ చేసి అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. నాకు ఒక అవగాహన వచ్చింది. దీన్ని ఇంకా పక్కాగా చేసేదానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తానని చెప్పి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.